మరణిస్తే కనిపించేది దేవుడేనా? ఆలోచిద్దాం, తీక్షణంగా ఆలోచిద్దాం. బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మాటలను ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో రాయబడినటువంటి ప్రతి మాట మనం ఈరోజు ఆలోచించి, మరణిస్తే అసలు ఎలా ఉంటుంది, మరణిస్తే ఏం చూస్తాం, మరణిస్తే ఎవరెవరిని చూస్తాం, మరణిస్తే ఏంటి చూస్తాం, మరణిస్తే ఎలా ఉంటుంది? ఒకసారి మరణించి చెప్తారా? లేదండి, నేను డైరెక్ట్గానే చెప్తున్నాను. మరణిస్తే ఎలా ఉంటుంది, ఆ ఫీల్, ఆ టచ్. ఇలా చాలా మంది చచ్చిపోయారండి, చూద్దామనుకోని మరి తిరిగి రాలేదు. ట్రై చేశారు అంతే కదండి. చచ్చిపోతే ఎలా ఉంటుంది అనుకోని రైలు కింద పేక పెట్టడం, పురుగుల మందు తాగేసి చనిపోవడం, ఫ్యాన్కి ఉరేసేసుకోవడం, రకరకాలుగా చాలా మంది అసలు చనిపోతే ఏం కనిపిస్తుందో, మరణిస్తే ఎలా ఉంటుందో, అసలు ఏం కనిపిస్తుందా, కనిపించదా? ఆత్మ గాలిలో కలిసిపోతుందా? మరణిస్తే దేవుణ్ణే చూస్తానా? అసలు మరణిస్తే ఎలా ఉంటుంది, ఫీల్ ఏంటి? ఇది నువ్వు అనుభవించి తెలుసుకోవలసినంత అవసరత లేదు. లోకములో హేబేలు మొదలుకొని మరణించినటువంటి ఎందరో మరణాలను చూచినటువంటి దేవుడు మరణిస్తే ఏం కనిపిస్తుందో, మరణిస్తే ఎలా ఉంటుందో, మరణిస్తే ఎవరిని నువ్వు చూస్తావో, ఇవన్నీ దేవుడు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలలో దేవుడు రాయించాడు. అందులో 39 పుస్తకాలు పాత నిబంధనల, 27 పుస్తకాలు క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలలో ఉన్నటువంటి మాటలన్నీ ఏంటో తెలుసా? సర్వసత్యం. క్రొత్త నిబంధనలో అంత పరిపూర్ణమైనటువంటి ట్రూత్. క్రొత్త నిబంధన అంతా దేవుడు ఇంకా చెప్పవలసినటువంటి అన్ని సంగతులు చెప్పేశాడు పరిపూర్ణంగా. అందుకే యేసుక్రీస్తు వారి శిష్యులతో అంటున్నారు, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోతే మంచిది, నేను చెప్పవలసిన సంగతులు అనేకమైనవి కలవు, కానీ మీరు వాటిని సహింపలేరు. ఈరోజు నా ప్రసంగం అదే, మీరు తట్టుకోలేరు. యోహాను సువార్త 16వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13. అయితే ఆయన అనగా నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తే సర్వసత్యం పూర్తిగా ఇంకా మీకు క్లియర్ తెలిసిపోతుంది. మరణిస్తే ఏమవుతుంది? క్లియర్, ఇంక తిరిగిలేదు. ఆయన సర్వసత్యములోనికి, చిన్న బేసి పెట్టు, సర్వసత్యములోనికి నడిపించును. రైట్. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించుచు సంభవింపబోవు సంగతులు తెలియజేయును. ఏంటి సంభవిస్తాది? నరులు చనిపోతే ఏం జరుగుతుంది అది తెలియజేస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు వచ్చును. నేను చెప్పినవే ఆయన చెబుతాడు, నేను చెప్పినవే ఆయన చెబుతాడు. అయితే నేను చెప్పవలసిన సంగతులు ఉన్నవి కానీ మీరు వాటిని సహించలేరు. కానీ నేను చెప్పను, ఆయన వచ్చిన తర్వాత మీకు చెబుతాడు. అదే పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తులతో రాయబడినటువంటి 27 పుస్తకాలు కలిగినటువంటి క్రొత్త నిబంధనే
సర్వసత్యం. పాత నిబంధనలో కొన్ని సంగతులు ఉంటాయి, క్రొత్త నిబంధనలో కొన్ని సంగతులు ఉంటాయి. పాత నిబంధనకు క్రొత్త నిబంధన లింక్ డాక్యుమెంట్. పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపి చాలా జాగ్రత్తగా నువ్వు పరిశీలించి నువ్వు మాట్లాడాలి. అప్పుడు అసలు ససలైన సంగతి అంతా తెలిసిపోతుంది. రైట్. మరణిస్తే కనిపించేది దేవుడేనా? అసలు మరణిస్తే ఎలా ఉంటుంది నేను చెప్తాను. నేను మరణించాను అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? మీరు మరణించారనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళిపోకండి, ప్రస్తుతానికి మీ గురించి ఆలోచించుకోండి. నా పేరు జాన్సన్ విక్టర్. నాకు ముక్కు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను జాన్సన్ విక్టర్ని కాను. నాకున్న పేరు ఈ శరీరానిది కాదు. నా శరీరానికి ఆల్రెడీ పేర్లున్నాయి. ముక్కుకు ముక్కు, కన్నుకు కన్ను, పళ్ళు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, గుండెకాయలు, పేగులు, మరి అని చెప్పండి. అది దాని పేరు. జాన్సన్ విక్టర్ ఎవరి పేరు? నేను సూట్ వేసుకున్నాను. నేనేం చేస్తాను? తర్వాత మీటింగ్ అయిపోతే తీసేస్తాను. ప్యాంటు వేసుకున్నాను, తీసేస్తాను. వేసుకున్నది తీసేస్తాను. ఇది జాన్సన్ విక్టర్ గారు అండి అని అనరు. ఇది ఆయన సూట్, ఇది ఆయన కారు. ఆయన ఎక్కడున్నారు? మంచమే పడుకున్నారు. అలాగే ఈ శరీరం ఉంది. ఈ శరీరము జాన్సన్ విక్టర్ యొక్క శరీరము. జాన్సన్ విక్టర్ యొక్క కోట్ ఇది. ఇది నా శరీరం. ఇది నేను విప్పి పడేస్తాను. లోనేముంది? వాడు జాన్సన్ విక్టర్. అందుకే ఒకవేళ నేను మరణించాను అనుకోండి, అప్పుడు నా భార్య ఏమంటారు తెలుసా? మా ఆయన లేరండి, మా ఆయన పోయారండి, మా ఆయన వెళ్ళిపోయారండి. మరి పెట్టులో ఉన్నది ఎవరమ్మా అని చెప్పండి. ఆయనేరి వెళ్ళిపోయారు. ఎవరు? జాన్సన్ విక్టర్. ఎవరైనా ఆత్మ. అది ఆత్మ. నా ఆత్మను నేను ఇప్పుడు చూసుకున్నానా? నీ ఆత్మను నువ్వు చూసుకున్నావా? దేవుడేమై ఉన్నాడు? ఆయన ఆత్మ ఉన్నాడు. ఆయన గురించి తర్వాత ఆలోచిద్దాం తీక్షణంగా. మరణిస్తే నువ్వేమైపోతావు? ఆత్మ అయిపోతావు. అంటే నేను మరణించిన తరువాత నా ఆత్మను చూసుకునే రోజన్నమాట అది. అవునా? నిజమంటారా అబద్ధం అంటారా? నువ్వు చనిపోగానే నీకేమనిపిస్తుంది తెలుసా? ఆత్మ అంటే ఎలా ఉంటుందా? నేనిదా శరీరము మట్టిలో నుండి వచ్చింది, మట్టిలోకి వెళ్ళిపోయింది. ఈ శరీరాన్ని అయితే పడిపోయింది, పెట్టిలో ఉంది, మంచం మీద ఉంది. కానీ లోనున్న నేను రాగానే ఫస్ట్ నన్ను నేను చూసుకునే, ఆత్మను చూసుకునే రోజే మరణించే రోజు. నిన్ను నువ్వు చూసుకోగలవా? చూసుకోలేవా? ఎందుకు చూసుకోలేవు? మరణిస్తే ఏం కనిపిస్తుందో ఆలోచించడం ప్రారంభించాను నేను. నువ్వు మరణించగానే నువ్వేంటో నీకు తెలిసిపోతుంది. నీకు మరణిస్తే దేవుడంటే ఏంటో నీకు తెలిసిపోతుంది. నువ్వు మరణిస్తే నువ్వు ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయావో అన్నది నీకు తెలిసిపోతుంది. నువ్వు మరణిస్తే ఆ శవం ముందు ఏడుస్తున్నోళ్ళు ఎవరో కూడా నీకు తెలిసిపోతుంది. నువ్వు మరణిస్తే ఈ సృష్టి అంటే ఏంటో నీకు అర్థమయ్యే మొదటి రోజే, చివరి రోజే నువ్వు మరణించే రోజు. ఇదేంటిది? మొక్క, చెట్టు. ఇగోండి, ఇది ఫ్యాన్లో నుండి ఒకటి వస్తుంది. ఏంటది? గాలి. ఏంటది? గాలి. ఎవరమ్మది? మీ పిన్న, మీ అక్క, మీ వదిన. ఎవరింతకీ గాలి? నీరు.
ఈ కళ్ళతో మానవుడు చూస్తున్నవి గాలి అంటున్నావు, నీరు అంటున్నావు, ఆకాశం అంటున్నావు, భూమి అంటున్నావు, పంచభూతాలు అంటున్నావు, అగ్ని అంటున్నావు. కానీ గాలిని గాలి 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 అన్నావు, నీరుని నీరు 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 అన్నావు, అగ్నిని అగ్ని 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 అన్నావు, భూమిని భూమి 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 అన్నావు. దీనిని మొక్క అన్నావు, దీనిని చెట్టు అన్నావు, దానిని పండు అన్నావు, దీనిని పువ్వు అన్నావు. మరణిస్తే ఏమంటావో తెలుసా? మరణించిన తర్వాత ఈ గాలిని నువ్వేమంటావో తెలుసా? దేవుడు ఏమి రాశాడో ఒకసారి మీరు చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. బైబిల్ తీసి చూడండి. తన దూతలను, వాయువులు, వాయువు వాయువు గాలి, గాలి ఎవరు? వాయువు. వాయువు వాయువు అంటే వాయువు ఎవరు? వాయువు ఎవరండి? గాలి, అంతే కదా. వాయువు ఎవరండి? గాలి. ప్రొఫెసర్ నీళ్ళు అడుగుదాం. ఎవరిని? మీ హైదరాబాద్లో ఉన్న పప్పుచారు నీళ్ళు అడిగితే ఏమంటాడు తెలుసా? ఎయిర్ స్టైల్కి చెప్తాడు. తెలుగులో చెప్పండి అంటే గాలి, ఆక్సిజన్, ప్రాణవాయువు, నైట్రోజన్, డేటోజైన్, హైడ్రోజన్. బాబా ఏటా లాంగ్వేజ్. అది ఎవరు ఆ గాలి అని అంటే, గాలిని గాలి అన్నావు, గాలిని నైట్రోజన్ అన్నావు, గాలిని ఏదేదేదో పేర్లు పెట్టి చెబుతున్నావు. కానీ గాలిని కలిగించిన దేవుడు చెబుతున్నాడు డైరెక్ట్ గా. గాలి ఎవరు? ఎవరు? దూతలు. ఇప్పుడు అందరూ ఒకసారి ముక్కులో నుండి గాలి పీల్చుకోండి. ఒకసారి పీల్చుకోండి. పీల్చుకున్నారా? ఏం పీల్చుకున్నారు? గాలిని పీల్చారా? గాలిని కాదర్రా, గాలిని పీల్చలేదు. ఒరిజినల్ చెప్పండి. గాలి ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఏం పీల్చారు? దూతను పీల్చారట. చాలా డీప్గా ఉంటుంది సబ్జెక్ట్. అదిరిపోద్ది. 2 రోజులు నిద్ర రాదు మీకు. ఎప్పుడు చచ్చిపోదామా అనిపిస్తుంది. ఏంటది పిలుస్తున్నది? ఏంటి? గాల. గాలి గాలి గాలి, ప్రాణవాయువని, వాయువని రకరకాల పేర్లతో పిలువబడుతున్నాడు. ఎంతవరకు తెలుసా? చచ్చినంత వరకు మనిషి చెప్పేది గాలే. కానీ నువ్వు చచ్చిపోగానే నీకేమర్థమైపోతుందో తెలుసా? దేవదూత ఇది. బా తన దూతలను వాయువులు గాను, తర్వాత ఏం చెప్పాడు చూడండి, తన సేవకులను అగ్ని జ్వాలలు. తన సేవకులు అంటే వాళ్ళు దూతలే. సూర్యుడెవరు? సూర్యుడు. సూర్యుడెవరు? సన్. సూర్యుడెవరు? వెలుగు. సూర్యుడెవరు? అగ్ని గోళం. అబ్బాబా ఎన్ని పేర్లు చెప్పావు? నా ఏది ఒరిజినల్ చెప్పు, చెప్పు ఒరిజినల్. ఎవరా సూర్యుడు? జాన్సన్ విక్టర్. ఎవరు? మగాడు. జాన్సన్ విక్టర్ ఎవరు? ఎవరండి? పురుషుడు. జాన్సన్ విక్టర్ ఎవరండి? మనిషి. జాన్సన్ విక్టర్ ఎవరు? నరుడు. జాన్సన్ విక్టర్ ఎవరు? ఎంతవరకు చెప్తావు తెలుసా? లాస్ట్కి వచ్చేసరికి నువ్వు ఏదేదో పేరు చెప్తావు. ఈయన జాన్ విక్టర్ గారు అబ్బాయి అండి, శ్రీదేవి గారు కొడుకండి అని రకరకాలు చెప్పి, సుందరరావు గారు అల్లుడండి అని లాస్ట్కి వచ్చేసరికి ఒక పచ్చి నిజం చెప్తావు. ఏమని? దేవుని కుమారుడండి. ఇది నిజం. ఒరిజినల్ ఎదురి దేవుని కుమారుడు. వీళ్ళెవరు? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని పిల్లలు. తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొని వాడు అంటే సూర్యుడు ఎవరన్నమాట? దూత. దూత అంటే ఎవరు? సేవకులు. ఆ గాలి అంటే ఎవరు? సేవకులు. గాలి అంటే ఎవరండి? సేవకులు. సేవకులండి. గాలి ఎవరు? సేవకులు. సూర్యుడు ఎవరు?
ఇంతకీ గాలెవరు? సేవకులైన ఆత్మలు, సేవకులైన దూతలు. అగ్ని ఎవరు? దూత. అగ్ని ఎవరు? దూత. గాలెవరు? దూత. దూతలెవరు? సేవకులు. దూతలెవరు? సేవకులు. సేవ చేస్తున్నారా మీకు? రాత్రి బాగా వర్షం పడిపోయిందని దుప్పటి కప్పించుకున్నామండి. బెనర్జీ గారు కూడా చాలా పెద్ద రగ్గు కప్పించుకున్నారు. కానీ లోనుండి నాకు సౌండ్ వస్తుంది. ఏం చేస్తున్నారు లోన? దూతను పీల్చుతున్నారు లోన. రాత్రంతా పీల్చారు. ఆ దూత ఏమనుకుంటది? ఇదే దుప్పటి కప్పించుకున్నారు, ఇంకెందుకు నేను వెళ్ళిపోతాను అనుకుని పక్క ఆయన దగ్గరికి వెళ్ళిపోదు. కుదరు, చచ్చిపోతాడు పోదా. అది ముక్కులో గలాగ దుప్పట్లో నుండి సందులో నుండి బలత్కారంగా బలవంతంగా నువ్వు వద్దన్న ముక్కు దగ్గరకు వచ్చి రెడీగా ఉండి పీల్చుకో. సేవకులండి. తెల్లవారుగానే ఎవరు వచ్చేస్తారు? సూర్యుడు. ఎందుకు సూర్యుడు వస్తున్నాడు? సేవ చేయాలి. సేవకుడు వచ్చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా సూర్యుడు? సూర్యుడిని సూర్యుడు అన్నావు, మరణిస్తే ఏమంటావు? దూత. వాయువుని ఏమంటావు? దూతలు. పంచభూతాలను ఏమంటావు? దూతలు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. దూతలు చెవియొగ్గు, భూమి. విను. దేవదూతలారా వినండి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, వాయువులారా. ఎవరండి పంచభూతాలు? ఎవరండి? ఈ చెట్టు నీకేమనిపించింది తెలుసా? చెట్టుగా అనిపించింది. చచ్చిపోయావనుకో ఎలా కనిపిస్తుంది అది? దూత. ఇది ఏంటి, నేను కనిపిస్తున్నాను నీకు? కనిపిస్తున్నా. ఏంటి మీరా మా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మీరు ఆక్సిజన్ ఇస్తున్నది నువ్వా? మరణిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించాలంటే బైబిల్ జ్ఞానము నీకు ఉండాలి. దేవుడే నీకు చెప్పాలి. దేవుడు నీకు చెప్పాలి. బైబిల్ దేవుడు రాసిన గ్రంథమని నువ్వు నమ్మాలి. ఈ బైబిల్ని నమ్మితే అసలు మరణించక ముందే దేవుడు అంటే ఏంటో, ఎలా ఉంటాడో, ఆయన లక్షణాలు ఏంటో తెలిసిపోతాయి. అదే నిన్న మీరు విన్నారా? ఎవరు ఈ సృష్టి? ఆయన అదృశ్య లక్షణము. ఆయన లక్షణాలు ఇవన్నీ. భూమి మీద బ్రతికుండగా ఆయన లక్షణాలు చూస్తున్నారు మీరు. మరణిస్తే ఏం చూస్తారు? మరణిస్తే ఈ లోకంలో ఉన్న వారిని అందరినీ మీరేమనుకుంటారు? ఒక పువ్వుని చూస్తే ఏమనుకుంటావు? దేవదూత పువ్వుగా మారింది. ఒక పండుని ఏమనుకుంటావు? దేవదూత పండుగా మారిపోయింది. ఓహో, ఇవి దేవదూతలా ఇవి. కానీ ఇప్పుడు నీకు మామిడి పండు దగ్గరికి వెళ్ళగానే ఏమనిపిస్తుంది? అది దూత అంటే కాదు, మామిడి పండు అంటావు. అదే చచ్చిపోతే దూత. నోరు మీ పండు కాదు, దూత. అసలు మరణిస్తే ఆ టచ్ ఎలా ఉంటుంది? అసలు మరణిస్తే నీ అనుభవం ఎలా ఉంటుంది? మరణిస్తే నీకేమవుతుంది? ఈ సృష్టి ఎవరో తెలిసిపోతుంది. సృష్టికర్త ఎవరో? ఓహో, ఇతనా ఎవరో అనుకున్నావు. నీకు అన్ని తెలిసిపోతాయి. అది ఎలా తెలిసిపోతుందో, ఏమైపోతుందో. మరణించక మునిపే దేవుడు అన్ని విషయాలు సర్వసత్యము పరిశుద్ధాత్మ ద్వారా రాయించాలని దేవుడు అనుకొని 27 పుస్తకాలైన క్రొత్త నిబంధనలో, 39 పుస్తకాలైన పాత నిబంధనలో, పాత నిబంధన క్రొత్త నిబంధన కలిసి 66 పుస్తకాలలో దేవుడు రాసేశాడు. ఏమనంటే మరణం తర్వాత ఏం జరుగుతుందో సొలొమోను చెప్పలేకపోయాడు. ఎందుకంటే అతనికి ఇంకా చెప్పలేదు. నేను యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను ఇంకా చెప్తాను కొన్ని సంగతులు మీరు సహించలేరు, కానీ మా తమ్ముడు వస్తారు. ఎవరు?
పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వచ్చి చెప్తాడు. ఆయన వచ్చి అపోస్తుల ద్వారా రాయించేశాడు. రాయబడిపోయినటువంటి ఈ 66 పుస్తకాలలో మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే, మరణించిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, అసలు ఎవరు మరణిస్తున్నారు, మరణిస్తే ఎలా ఉంటుంది, అసలు ఫీల్ ఎలా ఉంటుంది, ఆ టచ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మరణిస్తున్నటువంటి డైరెక్ట్గా ఒక మనిషి దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, లోకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, చెప్పేశాడు ఆయన. చనిపోతున్న వ్యక్తి యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా, ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం, బైబిల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్, బాగుంటుంది కదండి. మరణించే ముందు అంటున్నాడు, తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని కేక వేశాడట. కేక వేసి ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ఆత్మ పోతుంది, ప్రాణము పోతుంది. ప్రాణం పోవాలంటే ముందు ఏం పోవాలి? ఆత్మ పోవాలి. ఆత్మ పోయిందంటే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. అంటే మరణం ఎలా ఉంటుందన్నమాట, చావు ఎలా ఉంటుంది, చచ్చిపోయాడు అంటే ఎలా నిర్ధారించాలి? ఆత్మ వెళ్ళిపోవడమే మరణించడం, ఆత్మ వెళ్ళిపోవడమే ప్రాణం పోతుంది. ఆత్మ పోవాలి, ప్రాణం పోవాలి. ప్రాణము పోనంత వరకు ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. ప్రాణం పోనంత వరకు ఎవరుంటారు లోన? ఆత్మను. ప్రాణం పోయిందంటే అర్థం ఏంటి? ఆత్మ పోయింది అంటే డెత్ అంటే ఎలా ఉంటుంది అన్నమాట. హైదరాబాద్లో ఉన్న మెడికల్ కాలేజీలో ఉన్నవాడు కూడా తెలీదు, బైబిల్కి తప్ప, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి తప్ప ఎవరు చెప్పలేనివి. ఇది దేవుడు డైరెక్ట్ గా రాయించిన దైవ గ్రంథము గనుక ఇవన్నీ నువ్వు నమ్మితే నమ్ము, వాస్తవం ఇది. యేసు ఆత్మను అప్పగించాడు, ప్రాణము వదిలేడంటే ప్రాణము పోయే ముందు ఆత్మ పోవాలన్నమాట. ఆత్మ వెళ్ళనంత వరకు లోనేముంటుంది? ప్రాణమే ఉంటుంది. ప్రాణం ఉంటుంది అంతే. ఈ ప్రాణము ప్రాణముగా ఉండాలంటే మళ్ళీ ఉండాలి, ఆత్మ ఉండాలి. ఆత్మ ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ఆత్మను అప్పగించాడు, ప్రాణము పోయిందంటే మరణిస్తే ఏం జరుగుతుందంటే ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మను అప్పగిస్తున్నాడు. ఆత్మ వెళ్ళిపోవడం చూస్తున్నాం మనం ఎవరిని చంపేస్తే బాగోదు కదా, మర్డర్ కేసు పెట్టేస్తారు. కనుక చనిపోయిన వారిని ఇప్పుడు మనం ఎంక్వైరీ చేయాలి. ఎవరు చనిపోతున్నారు ఫ్రెష్గా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఆత్మను అప్పగించేస్తున్నాను అనగానే లోనున్నటువంటి ప్రాణము పోయిందటండి. బాగుంది. అంటే మరణించే ముందు వెళ్ళిపోయేది ఆత్మ అన్నమాట. ఆ ఆత్మను దేవునికి అప్పగించాలి. ఎవరు అప్పగించాలి? ఎవరు అప్పగించాలి? ఎవరి ఆత్మను వాళ్ళే అప్పగించుకోవాలి. అది మనం ఏం చేస్తాం? చచ్చిపోయిన తర్వాత శవాన్నేమో ఇక్కడ తీసుకొస్తాం. ఎక్కడికి? చర్చిలోనికి. అప్పుడు మనం ఏమంటాం? అయ్యగారు ఏమంటారు? ప్రభువా, నీ ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో. రాత్రి వెళ్ళిపోయాడు. నువ్వు చేర్చుకోమని చెప్పడం ఏంటి? నువ్వెవడమే? నువ్వేనా కలెక్టర్వా? నువ్వేనా ఒక జడ్జివా? నువ్వెవరివి? పాస్టర్ గారువా? పాస్టర్ గారు అయితే నీకు బైబిల్ తెలుసా? బైబిల్ తెలిసి ఏమనాలి? నా ఆత్మను నేను అప్పగిస్తున్నాను అనుకోవాలి. ఆయన ఏ రోజు గుడికి రాలేదు పాపం,
అప్పుడప్పుడు వచ్చాడు. క్రిస్మస్ నాడు వచ్చాడు, 31st నైట్కి వచ్చాడు. ఎందుకంటే మరి 31st నైట్ సంగతి ఏంటంటే చెప్పండి. 31 రాత్రి అనగానే ఏమనుకున్నాను, 31 పచ్చబద్దాలు. దేవా, ఇంతకాలం ఏదో జరిగిపోయింది. ఈ రాత్రి నుండి దేవా మీకు మాటిస్తున్నాను, ఈ 2017కి సేమ్ పోయిన సంవత్సరం ప్రార్థనలాగా ఉంది. అదే తండ్రి, సేమ్ అదే సేమ్ జెరాక్స్. ఏం టెన్షన్ ఏం లేదు. 31st నైట్ 2016 ఏం చేసావు, 2015 అదే చేసావు. ఇదా ఏ రోజు నీ ఆత్మను నీవు అప్పగించకుండా, దేవుని దగ్గరకు రాకుండా, మీటింగ్లు పెట్టించకుండా, సభలకు రాకుండా, దేవునికి ఇవ్వకుండా, ఏమీ చేయకుండా హైదరాబాద్లో ఊరి మీద తిరుగుతూ హుసేన్ సాగర్కి వెళ్ళి చూసుకొని చచ్చిపోయావు కదా నువ్వు. అలాంటి వాడివైన నీవు ఎక్కడో బస్సు గుద్దేస్తే చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చిన తర్వాత నేనేమని ప్రార్థన చేయాలి? ఈ దాసుని ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వెవరు ఆపగలను, నీదే వెళ్దో, నువ్వే తినగలేవు. యేసు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడాలి? ఎవరు ఆత్మను అప్పగించుకోవాలి? ఆయనే ఆత్మ అప్పగించుకోవాలి. నీకు నువ్వే అప్పగించుకోవాలి. నువ్వే దేవుని తెలుసుకోవాలి. నువ్వే దేవుని దగ్గర రావాలి. నువ్వే దేవునికి ఇవ్వాలి. నువ్వే దేవుని గురించి పాడాలి. నువ్వే దేవుని గురించి చెప్పాలి. చేయవలసిందంతా నువ్వేమంటావు ప్రార్థన చేస్తూ? ప్రభువా, నన్ను నడిపించు తండ్రి. నడిపించాలా? అన్నం తింటూ ఎప్పుడైనా అన్నావా, ప్రభువా తినిపించు తండ్రి? ఏమంటా అప్పుడు? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎక్కువ ప్రార్థన అయితే మాంసం కూర దాసేస్తారని భయం. ఏంటి నడిపించాలా? ప్రభువా దేవుని పని చేసేటట్టుగా చెయ్యండి తండ్రి. నువ్వు డ్యూటీకి నువ్వు మాత్రం వెళ్తావు. నిన్ను నీవు అప్పగించుకోవాలి. మరణించక ముందు నిన్ను నీవు చెప్పుకోవాలి. ఒక వ్యక్తి మరణిస్తే ఆత్మ వెళ్ళిపోతుంది, ప్రాణము వదిలేస్తుంది. ఇది జరిగింది యేసు దగ్గర. మరొక డెత్ దగ్గరికి వెళ్దాం, ఏం జరుగుతుంది అదిరిపోద్ది. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, దేవుడు డైరెక్ట్ ఫేస్ కాదు, జాగ్రత్త వినాలి. బైబిల్లో రాయబడిన మాటే చెప్తున్నాను, నేనేం మార్చడం లేదు. స్టెఫను ఆత్మవశుడైపోయాడట. దేవుని మహిమ, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఏం చూస్తున్నాడట? స్టెఫను చచ్చిపోక ముందు ఆకాశము తెరువబడిందట. చూశాడు. ఎవరున్నారు అక్కడ? దేవుని మహిమ, దేవుని మహిమ, మహిమ మహిమ దేవుని మహిమ ఆకాశములో. దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలబడ్డాడట ఒక ఆయన. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. నమ్ముతారా నమ్మరా నాకు ముందు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చెప్పాలి, నాకు ముందుకెళ్తాను. సరదాగా ఆశకాలాడుతున్నాడా స్టెఫెను? నిజం చెబుతున్నాడా? నిజమిది. దేవుని మహిమ, ఆకాశం తెరువబడింది. దేవుని మహిమ కుడిపార్శ్వమందు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారట. అంటే యేసు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమందు. ఇంతకీ మరి తండ్రి ఎక్కడున్నాడు? ఆయన అడ్రస్ చూస్తారా? అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 50. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 50వ వచనము. ఆకాశము నా సింహాసనము. చాలు 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 చాలు, వస్తుంది కదండి. ఆకాశము నా సింహాసనము. ఆకాశం ఏంటిది? సింహాసనము. అంటే దేవుడు ఎక్కడున్నాడు?
ఆకాశము నా సింహాసనము. సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు. ఆయన పాదము భూమి మీద పెట్టుకున్నాడు. ఆయన కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు నిలబడున్నాడట. ప్రక్కనే ఉన్నాడు, నిలబడ్డాడు. ఇంతకీ వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? ఆకాశమందున్నారట. వాళ్ళు చూపులు చూసుకుంటూ నువ్వు ఉండు, నేను మాత్రం ఆబోతులా తినేసి పడుకున్నాను, గురి పెట్టుకుంటాను. నిజమాబద్ధమండి, ఇదే కదండి నువ్వు చేసింది. ఇదే నీకు తప్పు చేసినప్పుడు తప్పు చేశాను అనిపించదా నీకు? నాకు అనిపిస్తుందండి, చా ఇదేట్రా ఇలా చేశానని. నీకు అనిపించదు కదా? నీకు బైబిల్ తెలిస్తే నీకు అన్నీ కనిపించేస్తుంటాయి, అన్ని నిజాలు బయటపడిపోతుంటాయి. అయితే మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? యోబు గ్రంథం 19వ అధ్యాయము 26వ వచనము. ఇలా నా చర్మము చీకిపోయిన తర్వాత, యోబు భక్తుడు కదండి, భక్తుడు కరెక్ట్ మాట్లాడతాడండి, కరెక్ట్గా మాట్లాడేస్తాడండి భక్తుడు. నేను నా శరీరము చీకిపోయిన తర్వాత నేను శరీరముతో దేవుని చూచేదను. శరీరముతో తో అన్న తర్వాత ఒక అంకె ఉందా? పుట్టినోట్లో ఏమనుంది? శరీరము లేనివాడనైనా శరీరము చీకిపోయిన తర్వాత నేను శవమైపోతే నేను శరీరము లేనివాడనై దేవుని చూచెదను. బా, మరణిస్తే ఎలా ఉంటుందటండి? నువ్వు భక్తుడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఏటి లాభం? లాభం ఏంటండి? ఫస్ట్ యేసు ప్రభు కనిపిస్తారు కదండి, కుడిపార్శ్వం కదండి. మరి ఆకాశం సింహాసనం మీద తండ్రి అనే దేవుని మహిమ, కుడిపార్శ్వం యేసుక్రీస్తు నిలబడి చూస్తాడు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ యేసు ప్రభు కాదా? ఒరిజినల్ ఈయన. అమ్మో, ఏమండి, యేసును నమ్మి దేవుని కోసం బ్రతికిన వాడు చనిపోతే పర్వాలేదండి. కానీ దేవుని నమ్మక, యేసును నమ్మక, దేవుని కోసం బ్రతకక, నీ కోసమే నువ్వు బ్రతికి ఒకవేళ చచ్చిపోతే ఏం దేవుడు కనిపించకూడదా? దేవుడు తెలుసుకోకూడదు? నువ్వు మరణించిన తర్వాత ఏమనుకుంటావు? ఎంత పని చేసి మోసపోయానురా, ఎంత పని చేశానురా, ఎవరినో దేవుడు అనుకున్నానే గాని ఈయన దేవుడు. ప్రతి నేత్రము చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. ఇది బైబిల్లో దేవుడు రాశాడు. ప్రకటన గ్రంథం 1:7 వచనం చూడండి. 6 ప్రకటన గ్రంథం 1:7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము, క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడు కానివాడు కాదు, ఎవడైనా ప్రతి నేత్రము చూచును, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన పొడిచారు చూసే సైనికుడు, పొడిచిన వారు నువ్వు చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారట. ఎంత పని అయిపోయింది. మీరా యేసు ప్రభు, మీరా దేవుడు, ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు మీరా. మీ ప్రక్కన ఉన్నది తండ్రి అయిన దేవుని మహిమ. అయ్యో మాకు తెలియదే, మాకు చెప్పలేదే, అయ్యో మేము నమ్మలేదే, మాకెవరు చెప్పినా వినలేదే. బాధ 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 రొమ్ము కొట్టుకుందరు భూజనులందరూ. నాకు అందుకే భయం అండి, అందుకే డిసైడ్ అయిపోయాను. ఎవరు చెప్పని ప్రసంగాలు చేసి
దేవుడు ఏం చెప్పాడో అది చదివి బైబిల్ని అద్భుతంగా ఉన్నది ఉన్నట్టుగానే బోధించుకొని వెళ్ళిపోవాలనుకోండి, సడైపోయాను నేను, అంతే. నిజమండి. చనిపోతే ఏమవుతుందో చెప్పు. నువ్వు చనిపోతే ఏం జరుగుతుంది? చనిపోతే నీ వాళ్ళు ఏడమే నీకు తెలుసు. నీ వాళ్ళు అందరూ ఏడుస్తుంటే అది నీకు తెలిసిపోద్ది అంతే. కానీ నిన్ను ఎవరు కన్నారో అది తెలుసుకుంటావు. నువ్వు ఎవరికి కుమారుడువో తెలుసుకుంటావు. నీ పెద్దన్నయ్య ఎవరో తెలుసుకుంటావు. కన్ను మూసిన మరుక్షణమే లోన ఉన్న మనోనేత్రాలు వెలిగింపబడిపోతాయి. లోకమంతా చూసేస్తావు, సృష్టి ఇదంతా దేవుడు చేశాడా? వీళ్ళందరూ దేవుని పిల్లలా? ఎంత పాపం చేశాను, అయ్యో దేవుని కుమారుని హత్య చేశాను, దేవుని కుమార్తె అయ్యో ఈవిని పాడు చేశాను, అయ్యో దేవుని పిల్లల్ని హింసించాను, అయ్యో దేవుణ్ణి నమ్మలేదు అని మరణించే వ్యక్తి ఎంత బాధపడి, రోదన పడి, ఎంత క్షోభపడి, ఎంత నలిగిపోతాడో చెబుతున్నాడండి బైబిల్లోని. నన్ను పొడిచిన వారు కూడా చూచేద్దరు. రాయ్, నువ్వు చూస్తావు, నువ్వు పొడిచావు, నన్ను చూస్తావు. నువ్వు ఐందుడువైనా, క్రైస్తవుడువైనా, యూదుడువైనా, ఎవడివైనా, ఏ దేశస్థుడైనా, ఎవరైనానండి, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకోవాలి. రొమ్ము కొట్టిన ప్రతి వాడు రొమ్ము కొట్టుకుంటాడంతే కదా? ఏంటి, ఎప్పుడైనా ట్రై చేశారా? చచ్చిపోతే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ట్రై చేశారండి? నేను ఒకసారి ట్రై చేశానండి, కానీ జస్ట్ మిస్ అయ్యింది. ఆ రోజు ఢిల్లీ నుండి నేను బయలుదేరిపోయాను. విజయవాడలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. బాబులోనికి రాకముందు నేను చిన్నప్పుడు. ఢిల్లీ ట్రైన్ ఎక్కడ రావాలి? విజయవాడ రావాలి. కానీ ఇది ఇలా రాకుండా అటువైపు ఒక రూట్ ఉంది, పార్వతీపురము, విజయనగరం, సాలూరు, బొబ్బుల మీదుగా వేరే రూట్లో నుండి వచ్చింది ఆ ట్రైను. అది వెనకాతల రూట్ అట. మాదెక్కడ? విజయనగరం. తక్కువ దిగిపోయాను. దాని తర్వాత ఎందరో చనిపోవడం చూశాను. చనిపోతే ఎలా ఉంటుంది? ఒకసారి చనిపోతుంది. ఎందుకు ఈ బాధలు, ఇవన్నీ కష్టాలు ఎందుకు బాబు, ఇవన్నీ ఎందుకు వేస్ట్, శుభ్రంగా చనిపోదాం. కానీ చనిపోతే దొరికిపోతుందండి. పుట్టించే శక్తి ఆయనది, చంపే శక్తి ఆయనదే. హక్కు ఆయనది. ఆయనే పుట్టించాడు, ఆయనే చంపాలి. నరులారా తిరిగి రండి అని ఆయన అనాలి. నువ్వెవడు మధ్యలో వెళ్ళిపోవడానికి? నువ్వు చచ్చిపోతే కుదరదు. భూమి మీద బ్రతుకున్నటువంటి ప్రతి మనిషి ఒకరోజు ఏమైపోవాలో తెలుసా? కన్ను మూస్తాడు. కన్ను మూసిన మరుక్షణమే నీకు ఫస్ట్ వచ్చేవి దేవదూతలని తెలుసుకో. వాళ్ళు రాగానే నీకు అర్థమైపోద్దేమని. ఆయన రాగానే అర్థమైపోతే నీకు ఏమైనా తెలుసా? నేను దేవుని కోసం బతికాను. దూతలే రాలేదు అనుకుందాం. రిసీవింగ్ చేసుకోవడానికి ఎవరు రాకపోతే ఏం చేస్తానండి? హైదరాబాద్లో విమానం ఇలా దిగాను. దిగ్గానే బెనర్జీ గారు వచ్చారు. రాలేదు అనుకోండి, ఏం చేస్తాను? అందరికీ ఫోన్ చేస్తాను. బాబు మీటింగ్ పెట్టించిన కన్వీనరు బాబు మాణిక్యరావు, కొంచెం రాంబాబు ఇక్కడ ఉన్నాను, ఎవరో రాలేదంటాను. అంతేనా? ఈ భూమి మీద అయితే హైదరాబాద్ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు హైదరాబాద్, వైజాగ్. కానీ చచ్చిపోయిన తర్వాత రిటర్న్ టికెట్ లేదు, వన్ వే. ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే పరకాయ ప్రవేశాలు లేవు. ఒక్క క్షణంలో పాతాళమునకు దిగిపోతారు. మరి భక్తులు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కోటాను కోట్ల మంది దేవదూతలు. యేసు ప్రభు ఎలా వెళ్ళాడట? మేఘాల మీద వెళ్ళాడట. ఎందుకు మేఘాల మీద వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? నేను విమానం ఎక్కిన తర్వాత తెలిసిందండి నాకు ఆ వాక్యం. ఇలా విమానం ఎక్కానండి, గోల, చెవు పోటు. అదే మేఘం ఎక్కు, శబ్దం ఉండదు, చల్లగా హాయిగా అలా శబ్దం, సైలెన్స్. అయ్యగారు అబ్బాయి దేవుని కుమారుడు, ప్రేమైన దేవుని పిల్లరా,
మరణించిన తర్వాత నిన్ను నువ్వు చూసుకునే రోజు అది. మరణించిన తర్వాత నువ్వు ఆకాశం వైపు కన్నులెత్తగానే నీకు తెలిసిపోతుంది ఏంటి సంగతి. పరదేశకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళెవరో తెలిసిపోతావు. తమ్ముడు వెళ్ళే చెప్పాడు ఇవాళ. మరణించిన తర్వాత ఏమవుతుంది? పరదేశకి వెళ్తావు. మంచివాడవైతే అక్కడ అబ్రహాం గారిని అందరినీ కలుసుకుంటావు. ఏంటి అందరినీ. అక్కడ నుండి ఏమంటావో తెలుసా? ఫైనల్గా ఈ టచ్ ఇచ్చి రేపు ముగింపులోకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఇప్పుడు డైరెక్టర్గా అవుతున్నారు చూడండి. అసలు ఏమంటున్నారో గొప్ప దారుణంగా ఉంటుంది చూడండి. వాక్యం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దీని మజ్జాక అంటే ఏటో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ వాక్యం. ఇది బైబిల్ ఓపెన్ స్థితికే బాగుంటుంది ఇది ఈ వాక్యం. వారు నాదా ఎక్కడ నుండి? పరదేశు ఎక్కడుంది? మూడో ఆకాశంలో ఏముంది? పరదేశు, పాతాళం. ఈ పరదేశులో నుండి అంటారట. ఎక్కడి నుండి వెళ్ళిన వారు? మూడో ఆకాశం నుండి ఎక్కడి నుండి వెళ్ళారు? రెండో ఆకాశం నుండి వెళ్ళారు. అంటే 3లో ఉన్నవాడు 2లో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఫోన్ నెంబర్ ఇది. ఏమని మాట్లాడుతున్నారు? నాదా ఎవరు? యేసు ప్రభుతో. ఏటి ప్రభువా, సింహాసనం మీద కూర్చున్నావు, మేము 3లో ఉన్నావు, నువ్వు 2లో ఉన్నావు, ఆకాశం మీద ఉన్నావు. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక అంటే ఎక్కడి నుండి మాట్లాడేస్తున్నారు? ఎవరితో? పరదేశంలో ఉన్నవారు ఆకాశమందు సింహాసనమందు కూర్చున్న తండ్రి ప్రక్కన ఉన్న కుడిపార్శ్వమందు ఉన్నటువంటి యేసు ప్రభుతో డైరెక్ట్ గా అంటున్నారు. సత్యస్వరూపుతో, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేకి ఉందివని బేగ్గరగా కేకలు వేసిరి అట. ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళు? పరదేశంలో ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభుతో. యేసు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆకాశమందు. ఆకాశము తెరువబడుటయు తండ్రి కుడిపార్శ్వమందు యేసు నిలవబడటము. అంటే పరదేశంలో ఉన్న వాళ్ళకి ఫుల్ పిక్చరా? ఇంకా ఉన్నాయండి, నా బోల్డ్ ప్రసంగాలు ఉన్నాయి. రేపు 20, 21, 22 అక్టోబర్, మళ్ళీ 20, 21, 22 వస్తాను. అక్టోబర్ కదండి, 20, 21, 22 అక్టోబర్. రేపు కరపత్రాలు వస్తాయి చూడండి. రేపు ఉదయం మళ్ళీ క్లాస్ ఉంది, ఉదయం 10 గంటలకి. ఎక్కడండి అది? నాగోల్. రేపు మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి కరెక్ట్గా ఉన్నాం. 1 గంటకి 12:30, 1 గంటకి మధ్యలో బోరబండ, మోతీనగర్. ప్రేమ దేవుని పిల్లరా, ఏటండి పరదేశంలో ఉన్నవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నాదా. ఎందుకంటే 3వ ఆకాశంలో ఉన్నారు కదండి, 2 అది కదా. 3లో ఉన్నవారు 2లో ఉన్నటువంటి ఆయనతో అంటున్నారట. ఏమని? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడ. ఎందాక ఏమండి? ఏం ప్రభు అక్కడ అలా నువ్వు నిలబడిపోయావు? నువ్వు ఏసీ వచ్చు కదా వీళ్ళందరినీ. ప్రభుని నమ్మరు. నువ్వు ఎన్ని మీటింగ్లు పెట్టినా మరణిస్తే కనిపించే దేవుడా అన్నా నువ్వేం మాట చెప్పినా వినరు. ఎందుకంటే ఈ నగరం అలాంటిది. ప్రేమైన దేవుని పిల్లలారా, వాక్యం అండి ఇది. ఏదో కట్టు కదా, అబద్ధం మిమ్మల్ని ఏదో నవ్వించి కవ్వించి ఏదో చెప్పేసి మిమ్మల్ని మోసం చేసేయడానికి కాదండి. మీరు రుచి చూసే చిట్ట చివరిది మరణం. చచ్చిపోవాలండి, ఎవరైనా చచ్చిపోవాలి. వెనక ముందు అవుతుంది అంతే. వెనక ముందు చావు అయితే లాభం అనుకునే వాడైతేనే చావాలనుకుంటాడు. నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? మరణిస్తే ఎవరిని చూస్తావు? మరణిస్తే ఎవరిని కలుసుకుంటావు? మరణిస్తే ఏం చూస్తావు? మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? మరణించక ముందే బైబిల్ తెలిసి చదివి తెలుసుకోవాలి. మనం ఎప్పుడో చచ్చిపోతామంటే అలా చూసుకుని పదండి ఉద్యోగానికి, రేపు అసలు బోల్ టైం అయిపోతుంది, పదండి ముగించండి, ముగింపు ప్రార్థన, అంతే కదండి. తిన్నావు, బోల్డ్ కాలం తిన్నావు, ఒక్క అరగంట ఉండలేవు, ఓ 10 నిమిషాలు ఉండలేవు. ఇంటికి వెళ్ళిపోవాలి, ఆ ప్లేట్ ముందు కూర్చోవాలి, టీవీ స్విచ్ నొక్కేయాలి, చచ్చిపోవాలి.
ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు చచ్చిపోవారండి, ఎందరో మరణించారండి. దేవుడు మరణించక ముందు మానవులందరూ తెలుసుకోవడానికే బైబిల్ అనే గ్రంథం రాయించి ఇచ్చాడు. ఇది తెలుసుకొని ఇందులో ఉన్నవి ఎలా ఉన్నవో అన్నది పరిశీలించి పరిశోధించి దేవుని కోసం బ్రతికి దైవ దర్శనం చేసుకుంటావో లేదా ఎక్కడికి వెళతావో రేపు చెప్తాను. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, కొంచెం చెప్పాను, ముగింపు రేపు చెప్తాను. విన్నారు నాయన, విన్నారు, ఆలోచిస్తున్నారు. మహాజ్ఞానము బైబిల్లో రాయించారు. పిల్లలుగా మీరు మాకు చెప్పాలనుకున్నవన్నీ రాసేశారు, చెప్పేశారు. కానీ మేమే లోకము పుట్టినది మొదలుకొని మరుగైన సంగతులు మేము మీ కుమారుడైన యేసు చెప్పగా విని ఆలోచించి గ్రహించలేకపోయాం. నేటికైనా మీ పిల్లలు వారి మనోనేత్రములు వెలిగింపజేసుకొని నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమని మిమ్మల్ని చూచేదననుకొని మీ పిల్లలు ఈ రాత్రి నిద్రపోగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్.